भारत माता की जय, भारत माता की जय, बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद। जय जिंदाबाद, जिंदाबाद। संडे वाला हमारा करारा వస్తాడు ఆగన ఆదిలాబాద్ ఎమ్మెల్సీ విజయంలో ఎమ్మెల్సీ ఎన్నికల విజయం సాధించినటువంటి మల్కా కుమరన్న గారికి ఈరోజు విజయోత్సవ సంబరాలు జరుపుకున్న మధ్యలో ఉద్దేశించి జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ గారు 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతున్నాను. ఈరోజు కొంతమందిగా మరియు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ 3 జిల్లాల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి అయినటువంటి గెలుపొందిన కుమరయ్య గారి ఉద్యోగ సర్కిల్ మండల అధ్యక్షుడు వేణుగారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి పెద్దలు మిత్రులు తిరుపతి రెడ్డి గారు, మాకందరూ మార్గదర్శకులైనటువంటి నర్సన్గౌడన్న గారు, మరో మిత్రుడు భాస్కర్ రెడ్డి అన్న గారు, మరియు ఇక్కడికి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు నమస్కారం చేసుకుంటాం. సోదరులారా, ఈరోజు టీచర్లు అంటేనే మేధావి వర్గం కింద పరిగణించబడుతుంది. టీచర్లకు మించినటువంటి నాలెడ్జ్ వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా అనాలిసిస్ చేయడం కానీ, నాయకులు ఎవరైతే బాగా, దేశం ఎవరి చేయిలో ఉంటే బాగా, విద్యార్థులు ఏ విధంగా అయితే బాగుపడతారు అని టీచర్లకు ఉన్నటువంటి ఆలోచన కానీ, పరిజ్ఞానం కానీ, నాలెడ్జ్ కానీ వేరే వాళ్ళకు ఉండదు. మరి అటువంటి టీచర్లు 3 జిల్లాలో కలిపి అంటే దాదాపు 50 మంది ఎమ్మెల్యే సీట్లు, అంటే 50 మంది ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి విలువ ఆ టీచర్లు 3 జిల్లాలకు గెలిపించిందంటే రేపు ఆ 50 కాన్స్టిట్యూన్సీలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అనడానికి ఇదొక నిదర్శనం. వర్గమే భారతీయ జనతా పార్టీ ఉందంటే రేపు ఆ సామాన్యులు కూడా మేధావి వర్గం ఏకీభవిస్తూ రాబో ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో కానీ, ఎంపీ ఎలక్షన్లో ఆల్రెడీ ఇచ్చేసారు. వాళ్ళు ఎంపీలు మాకే ఇచ్చారు, ఎమ్మెల్సీ మాకే ఇచ్చారు. వాళ్ళు ఇవ్వవలసింది, మేము సేవ చేయవలసింది ఏదైనా ఉందంటే అది స్థానిక సంస్థలు కానీ, ఎమ్మెల్యే కానీ. మరియు అక్కడనే కాదు, మొన్న ఏవిఎన్ రెడ్డి గారికి ఇక్కడ కూడా ఎక్కడ పోయినా కూడా ఉపాధ్యాయులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వెంబడి ఉన్నందుకు వారికి మరొకసారి అందరూ మా భారతీయ జనతా పార్టీ తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. రాబో రోజుల్లో కూడా వాళ్ళ ఆదరణ మా పైన ఎల్లవేళ ఎలాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల్ బీజేపీ శాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. జిల్లా అధికార ప్రతినిధి నర్సన్గౌడన్న గారికి, అలాగే జిల్లా కౌన్సిల్ మెంబర్ తిరుపతి రెడ్డి అన్న గారికి, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్న గారికి, మాజీ మండల అధ్యక్షుడు భాస్కర్ అన్న గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వెళ్ళి మండలం మొత్తంకి వెళ్ళి వచ్చిన కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ సన్మాన సభకు చేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో
మన బలం ఏందో చూపేయాలి. మార్కెట్లో 17 గ్రామ పంచాయతీలకు సంబంధించి 17 గెలవడానికి 100%గా మనం ఎఫెక్ట్ పెట్టి వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అన్ని దాని మీద కాశాయంగా ఎగరాలి. మన అందరం కలిసికట్టుగా ఉండి దాన్ని సాధించుకోవాలని కూడా ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు నా కోరుకుంటున్నా. అనుకుంటే అది మన మార్కెటే కావాలని చెప్పి కోరుకుంటున్నా. అలాగే మీ కార్యకర్తలు అందరూ కూడా కష్టపడితే అది సాధ్యపడుతుంది కాబట్టి అసాధ్యపడదు, సాధ్యపడుతుంది కాబట్టి అందరికీ కూడా పేరున వేడుకుంటూ ముగిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి భాస్కర్ మాట్లాడుతున్నా కోరుకుంటున్నాను. మండల శాఖ నుంచి మన జిల్లా అధ్యక్షుడికి కానీ ప్రస్తుత మండలాధ్యక్షుడికి కానీ డీసీ మెంబర్ కానీ సన్మానం చేస్తుంది. మన నూతనంగా ఎన్నుకున్నటువంటి మన జిల్లా అధ్యక్షులు మన సత్యనారాయణ గారిని మక్తల్ మండల శాఖ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరుగుతుంది. మండలాధ్యక్షుడు వేణుగోపాల్ గారిచే మండల బీజేపీ నాయకులచే సన్మాన కార్యక్రమం జరుగుతున్నది. అదేవిధంగా మన యొక్క జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు కూడా మన జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ గారిని సన్మానిస్తున్నారు. అదేవిధంగా తిరుపతి రెడ్డి గారు మరికల్ మండలాధ్యక్షుడు వేణుగోపాల్ గారిని కూడా సన్మానించడం జరుగుతుంది. దాదాపు 7 సంవత్సరాలు మరికల్ మండలానికి అధ్యక్షంగా పనిచేసి ఇప్పుడు రిటైర్ అవుతున్న బాధ్యత గారికి ఉన్నత పదవులు ముందుకెళ్లాలని కోరుతూ జిల్లా కౌన్సిలర్ ఎన్నికలబడిన తిరుపతి గారికి ఎదురుపడిన గారికి సన్మానం. జిల్లా కౌన్సిలర్ గారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు కేవలం మండల శాఖ తరఫున మాత్రమే సన్మానము, అది ప్రెస్ వాళ్ళ కొరకు. గ్రామవారీగా తర్వాత మనం ఎన్నిగా చేసుకుంటాం. జిల్లా అధికార ప్రతినిధి నరసింహగౌడ గారు మండల అధ్యక్షుడు వెంకటరమణ గారికి సన్మానం గారు. మండలాధ్యక్షుల గారికి సన్మానిస్తున్న జిల్లా కౌన్సిల్ మెంబర్ కృష్ణారెడ్డి గారు. కార్యక్రమం ఈరోజు మరికల్ మండల కేంద్రంలో మండలాధ్యక్షుడు
వేణుగోపాల్ అధ్యక్షతన మన నారాయణపేట జిల్లా అధ్యక్షులు అన్న సత్యయాదవ్ గారు మరియు సీనియర్ నాయకులు అన్న నర్సంగౌడ్ గారు మరియు జిల్లా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు. మిత్రులారా, ఈనాటి సన్మాన సభకు అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షులు సోదరులు వేణు గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కౌన్సిల్ సభ్యులు తిరుపతి రెడ్డి మామ గారు, భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా సన్మాన సభ వేదిక భాస్కర్ రెడ్డిగా లేకపోతే జిల్లా అధ్యక్షుడిగా, ఎందుకంటే మొత్తం కలిపి కొట్టాలని సన్మాన సభ పెట్టిడు. మా తమ్ముడు తెలిపి నాకు అర్థమైంది కాబట్టి అందుకే పేరు చూసిన తర్వాత మీకు కావాలని ముగ్గురికి సన్మానం చేసిన. ఎందుకంటే వాడు ఎప్పుడు అనుకునే దానా అన్న నువ్వు జిల్లా అధ్యక్షుడిగా సన్మానం పెట్టుకుందాం, జిల్లా అధ్యక్షుడిగా సన్మానం పెట్టుకుందాం అని. అది ఏదైతే భాస్కర్ రెడ్డి దాదాపు చాలా సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చిండు, మీకు అందరికీ ఇబ్బంది కలిగించవచ్చు. అని భాస్కర్ రెడ్డిని దగ్గరగా ఉండి చూసినటువంటి వాళ్ళలో మండలంలో కొంతమందిలో నేను ఒక్కని. ఎందుకంటే ధన్వాడ మండలం విడిపోయిన రోజు మమ్మల్ని ధన్వాడ వాళ్ళు, అంటే మీరు చాలా మంది కార్యకర్తలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉన్నారు ఇక్కడ ఏళ్ళ మీద ఎక్కడైతే వేణు కానీ వెంకటేష్ కానీ శ్రీరామ్ కానీ లేకపోతే ఇట్లా కొంతమంది ఉన్నారు, నరసింహ కానీ ఇంకా రమేష్ కానీ ఇట్లా కొంతమంది ఉన్నారు. చాలా బాగుందని ఇట్స్ కరెక్ట్. ఎందుకంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు అంటే జనసంఘం గురించి చెప్తాను. నేను అప్పుడు 1958 ఉంటాను, అంటే 5 ఏళ్ళ తర్వాత పుట్టిన. దీన్ దయాళ్ ఉపాధ్యాయ కానీ శ్యామా ప్రసాద్ ముఖర్జీ కానీ ఆ రోజు నుంచి మన జనసంఘం ఆ రోజు, ఆ తర్వాత వాజ్పేయి గారు, అద్వానీ గారు, ఏమీ లేదు. మీరు నమ్ముతారా? అదేంటి మన పడగొడ గడ్డలాగానే కంప కాల్చి ఏమంటారు, మనం బర్రెలు మేపడానికి పోతే కూడా గడ్డి లేకుండా మనం అంతా కట్టెతో ఇల్లు బర్రెలు తెలుకోవాలి. అంత భయంకరం. పార్టీ పరిస్థితి కూడా అదే దుర్మార్గమైన ఆలోచన. ఎందుకంటే మీరు నమ్ముతారా, మీరు ఒకసారి చరిత్ర కాంగ్రెస్ వాళ్ళు చరిత్రను కాల్చేసిండు దరిద్రం. ఎందుకంటే జనసంఘంలో వీళ్ళిద్దరే, ఆ కశ్మీర్ వాళ్ళు దట్టు వాళ్ళు కూడా వీళ్ళిద్దరే దేశం గురించి, సంస్కృతి గురించి, సాంప్రదాయం గురించి, మన్ను మశానం పోషి ముంబడి ఏమంటారు ఇద్దరే ఉంటాయి. కానీ భవిష్యత్తులో ఎంతమందిని తయారు చేస్తారో మీరు తయారు చేశారు. ఇదంతా మీరే. సో ఫస్ట్ నేనే మాట్లాడతాను, ఏమి మీకు చెప్పలేదు. ఎంత మాట్లాడాలో నెక్స్ట్ టైం మీటింగ్ కూడా కవర్ చేసాడు. మాట్లాడాలి ఏం లేదా మీకంటే ఏముండదు, అన్ని ఖాళీ అయిపోయింది తప్ప. సో ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి వేదిక అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మండల అధ్యక్షులు వేణు గారికి, ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన ఇతర పెద్దలు నర్సంగౌడ్ అన్న గారికి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి అన్న గారికి, నాతోటి మిత్రుడు జిల్లా ఉపాధ్యక్షుడు తిరుపతి రెడ్డి అన్న గారికి, మరో మిత్రుడు భాస్కర్ రెడ్డి అన్న గారికి, మరియు వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటారా. వాస్తవం అయితే చెప్పవలసిన సబ్జెక్ట్ అంతా చెప్పిండ్రు. నేను స్పీచ్ కంటే ఎక్కువ మనకు కొన్ని సలహాలు సూచనలు ఇస్తాను. ఎవరైనా సరే, ఇంతకుముందు చెప్పిందే మళ్ళీ చెప్తాను, కొంత తేడా. ఎవరైనా సరే మన ఇంట్లో పిల్లలు ఉంటారు. మన ఇంట్లో పిల్లలు ఉంటే మంచిగా చదువుకో అంటారు. వాడు మంచిగా చదివింది చదవండి మనకి ఎప్పుడు తెలుస్తుంది? ఎప్పుడు? వాడు ఎగ్జామ్ రాసినాకనే మనకు రిజల్ట్ వస్తుంది. నేను పార్టీలో పనిచేసిన 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనేది కాదు. ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నప్పుడే, తాను క్షేత్రంలో ఉన్నప్పుడే రిజల్ట్ వస్తుంది. నేను ఇంతకుముందు దామరగిద్ద మండలి ఇన్ఛార్జ్ ఉంది. లక్ష్యంలో నిర్వహించుకుని టీడీపీ లేకపోతే కాంగ్రెస్, అప్పుడు తర్వాత టీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్, ఇక బీజేపీ అంటేనే లేదు. అంటే కక్ష సాధింపు ధోరణి అక్కడంతా. ఈ రోజు ఎవరైనా బీజేపీలో చేయలేదంటే ఎంత ఉదాహరణ కంటే ఒక కందెన్పల్లి అని విలేజ్, నేను తిప్పలు పడి ఒక 20 మందిని యువకులను మాట్లాడితే మనకి రావాలంటే నేను చూస్తుంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఎవరు, ఆటో డ్రైవర్లు ఎవరు, యూత్ ఎవరు ఉన్నారు, చదువుకునేటోళ్ళు, నారాయణపేట ఉండేటోళ్ళు ఎవరు,
ఇట్లా ఒక 20 మంది నా వద్దకు వస్తుంది. మొత్తం బీజేపీలో చేరేక కడవ కప్పాను, నారాయణపేట కప్పాను, మీ ఊరికి వస్తా అంటుంది. ఇది జరిగిన కరెక్ట్గా జరిగి చెప్తున్నాను. మీ ఊరికి వస్తా అంటే రాండి అంటుంది. 20 మంది ఊరికి వచ్చింది కదా, ఊరికి పోతే 5 మంది లేకుండా. ఎంతమంది? 5 మంది లేదు. 5 మంది హనుమంతుని గుడి దొరకపోరు. ఎవరిని దొరకపోరు, పేర్కొంటారు హనుమంతుని గుడి ఇట్స్ బ్యాక్ మొన్నటి వరకు 5-10 వరకు ఆయన వచ్చి కట్ట మీద కూర్చుంటుండే. ఈ 5 మందిని ఏం చేస్తుండే, అలా ఇద్దరు ఛాయ్ చెప్పుకొస్తామని పోతుంటుంది. ఈ ఛాయ్ చెప్పేట వాళ్ళు అక్కడనే మళ్ళా రాకుండా ఇంకొక 2 అడవాళ్ళని దొరుకొస్తామని పోతుండే. నా వద్ద ఒక్కడి దగ్గర అప్ప వాళ్ళ అమ్మ వచ్చి ఓ దొరుకుంటుంది. నేను మెల్లగా కారు ఎక్కుంటే అతను కట్ట దిగి వస్తుంది. మెల్లగా కట్ట దిగి అనా ఎక్కడ వచ్చినా ఛాయ్ అయిపోదా అన్నది. నాకు కొత్త సరే అయిపోయి తాతే ఓడు నేను పోయినాక చెప్పుకుంటున్నాడు. నాకు చూస్తారా మీ సత్యాలు అనుకోండి. అన్నింటిలో సర్పంచులు గెలవకు, అన్నింటి ఎంపీలు గెలవకపోవచ్చు, కొన్ని ఎక్కడ మనం గెలవచ్చు కూడా. ఇప్పుడు ఇదే సూత్రం కూడా మన లక్ష్మీ మండలాలు 17కి ఈ నుంచి వెళ్ళినామంటే 17కి 17 సర్పంచులు నిలబడుతున్నాము. ఇది ఎట్టి వాళ్ళకి చెప్పాలి. మీరు అనుకోవచ్చు గెలవము, మన వద్ద డబ్బు పెట్టుకుంటే మార్కెట్ పెద్దవు, 40 లక్షలు కావాలి, ఇటువంటి ఇది మీరు మైండ్ కి తీసే. మేము సర్పంచులు నిలబడతాం. ఊరు పేరుతో ఊరు యాదవ్ ఊరున ఓడిపోతాం. ఒక్కొక్క గ్రామాన్ని పిలుస్తాడు, వారు గ్రామం సమాన కార్యక్రమం. రమేష్, వర్షం, వెంకటేష్ దగ్గర పల్లెకొండ గ్రామం మాత్రమే ఫేస్బుక్ రావాలి. గ్రూప్ లో పెట్టాం. రమేష్ అన్న ఎక్కడే? రమేష్ అన్న చిత్తూరుగూడ గ్రామస్తులు పల్లెగడ తర్వాత అరే ఊరు నిదానం మరికలలో లాస్ట్ వేడు వేరే ఊళ్ళకి అందరికి అవకాశం మీకు ఆ ఊరు వాళ్ళు ఒక్కడే తర్వాత ఎలిగడ్డ గ్రామస్తులు అరే ఆడుకోతారు వీడు తర్వాత అప్పపల్లి గ్రామం కార్యకర్తలు అప్పపల్లి గ్రామ కార్యకర్తలు నెక్స్ట్ ఉన్నారు. బయట అందరూ అనుకుంటున్నారు
నరసింహ రమేష్ అన్న పోనా సరే అందరూ స్వామిగా సాంగ్ ఫోటో రమేష్ అన్న అందరు నిలబడి ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి అందరు माता की जय बीजेपी जिंदाबाद बीजेपी जिंदाबाद सत्यनारायण नायकत्व भारत माता की जय